వెల్కమ్ టు శాకంపరి జ్యోతిషాలయం. మన జ్ఞానేష్ సార్ సెంటర్ నుంచి గ్రహాల టాపిక్ మీరు అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. అందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్. నేను ఈరోజు రాహువు గురించి వివరిస్తాను. రాహువు ఛాయాగ్రహము. రాహువు ఛాయాగ్రహము అని ఎందుకన్నారంటే, ఒక రాశికంటూ అధిపతి అర్హత లేని గ్రహము. అందువల్ల రాహువు ఎల్లప్పుడూ వక్ర మార్గంలోనే పయనించును. రాహుకేతువులు ఎట్లా ఉద్భవించారంటే, క్షీరసాగర మదనం జరిగినప్పుడు విష్ణుమూర్తి అమృతాన్ని పంచాలన్న కాంక్షతో క్షీరసాగర మదనం ప్రారంభిస్తారు. అప్పుడు దేవతలు రాక్షసులు అందరూ కలిసి క్షీరసాగర మదనం ప్రారంభిస్తారు. విష్ణుమూర్తి ఈ అమృతాన్ని ప్రారంభిస్తారు. ఆయన మొదలు దేవతలకు పంచటం ప్రారంభిస్తే రాక్షస ఈ అమృతాన్ని ఎంత త్వరగా వరుసను కూర్చుంటాడు. అది విష్ణుమూర్తి గ్రహించి అమృతం ఆ రాక్షసుడు తాగే లోపలే తన విష్ణు చక్రంతో తలని ఖండిస్తాడు. అప్పటికి అమృతం తాగేస్తాడు ఆ రాక్షసుడు. అందువల్ల 2 ముక్కలైన ఆ దేహం తల వరకు రాహు అయ్యారు, మొండమేమో కేతు అయ్యారు. అందువలన రాహుకి ఆలోచన శక్తి ఎక్కువ ఉండటం వల్ల ప్రాపంచిక సుఖాలు, కోరికలు ఎక్కువ. ఎట్లాగైనా సాధించాలి, ఎటువంటిదైనా సాధించాలి, తను అనుకున్నది సాధించాలనే కోరిక రాహువుకి ఎక్కువ ఉంటుంది. కేతువు మొండం కాబట్టి, ఆలోచన శక్తి తక్కువ కాబట్టి ప్రాపంచిక సుఖాలు తెలియవు అసలు. అందువలన వైరాగ్యము, మోక్షము, ముక్తి, మోక్షం ఇటువంటి గుణాలు ఎక్కువ కేతువుకు ఉంటాయి. రాహుకి ప్రాపంచిక సుఖాలు, మెటీరియలిస్టిక్ డిజైర్స్ ఉండటం వలన రాహువు ఎక్కువ స్థిర రాశుల్లో, వాయువు రాశుల్లో బాగా పనిచేస్తాడు. స్థిర రాశులైన వృషభం, కన్య, మకరం అండ్ వాయువు రాశులైన మిథునం, కుంభం, ఈ 6 రాశుల్లో రాహువు బాగా పనిచేస్తాడు. అగ్ని రాశులు, వాటర్ సైన్స్, వీటిల్లో కొంచెం వేరేగా తక్కువ రిజల్ట్ని ఇస్తాడు. రాహువు గురించి అందరూ ఒక నెగిటివే చెబుతారు. అన్ని గ్రహాలకి ఎట్లయితే పాజిటివ్, నెగిటివ్ ఉంటాయో రాహువు కూడా పాజిటివ్, నెగిటివ్ ఉంటాయి. కాకపోతే రాహువు ఉన్న ఆ పొజిషన్ని బట్టి ఆ ఎనర్జీస్ని మనం పాజిటివ్గా వాడుకుంటామా, నెగిటివ్గా వాడుకుంటామా అనేది ఆ పొజిషన్ బట్టి నిర్ధారింపబడతాయి. రాహువుకున్న ఎనర్జీస్ పాజిటివ్గా వాడుకుంటే ఒక రీసెర్చ్, ఒక స్కాలర్, ఒక సైంటిస్ట్ ఇటువంటి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ రాహువు ఇచ్చే నెగిటివ్ ఎనర్జీస్ వ్యామోహము, టూ మచ్ గ్రీడీనెస్, నాకే కావాలి, అన్నీ నాకే కావాలి, ఎట్లాగైనా సాధించాలి. ఎందుకంటే రాహుకి మెదడుంది, ఆ ఆలోచన శక్తి ఉంది. ఆ ఆలోచన శక్తిని చెడు మార్గాల్లో వాడటం వలన
రాహువుని అందరూ చెడుగానే చూపిస్తారు. కానీ రాహువు వచ్చే ఎనర్జీ మంచిగా వాడుకుంటే చాలా పెద్ద పొజిషన్‌లకి వెళ్ళొచ్చు. ఇంతేనండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ రమేష్ సార్. చాలా బాగా చక్కగా వివరించారు రాహు గురించి. కాబట్టి రాహు అంటే మాయ, భ్రమ, భ్రాంతి, మోసం అనేసి అంటారు. అదే మంచిగా ఉపయోగిస్తే అది మనల్ని ఉన్నత స్థాయికి కూడా చేర్చే అవకాశాలు ఉంటాయి. అధికారం ఇస్తాడు, పవర్ ఇస్తాడు, పొజిషన్ ఇస్తాడు. సో అన్నిటిని కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ మనం మాయ మాటలు, భ్రమలు వాటి వైపు పరుగులు తీస్తాము. సో అందువల్ల మనం మోసపోతూ ఉంటాం. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ.